ఓం నమో వెంకటేశాయ. తిరుమల సేవకు వెళ్తున్నామని చెప్పాను కదండి ముందు వీడియోలో. బుధవారం ఈరోజు చీకట్లో 5:30కంతా ప్రొద్దుటూరు నుంచి మేమైతే తిరుపతికి బయలుదేరామండి. మాకు 3 రోజులు పద్మావతి అమ్మవారి గుడిలో సేవ అండి. ఇక్కడ చూసుకొని తిరుమల కొండపైకి అయితే ఎక్కాలి. మొత్తం మేము 15 మంది అయితే బస్సులో బయలుదేరాము సేవకి. ఈవిడ లక్ష్మీదేవక్క మమ్మల్ని సేవకు తీసుకొచ్చింది. ఈ అక్క ఇంకా రాజంపేటలో టిఫిన్కి అయితే ఆపారండి. అక్కడ వీడియో చేయలేదు, చాలా వర్షం అయితే పడుతూ ఉంది రాజంపేటలో. ఇంకా ఇలా ఊరికే కొద్దిగా బస్సులో వీడియో తీసుకున్నాను. రాజంపేట దగ్గర నుంచి ఫుల్ వర్షం అయితే స్టార్ట్ అయ్యిందండి. కోడూరుకి దగ్గరకి వచ్చేసిన తర్వాత వర్షం ఎక్కువ అయింది. రూట్ కూడా కొద్దిగా బాగాలేదు. అలా ఇంకా సేవా సదన్కి వచ్చేసాము. విష్ణు నివాసంకి వచ్చామండి. విష్ణు నివాసంలో మేము రిపోర్టింగ్ చేసుకున్నాము 11కు. అలా మాకు రూమ్ అలాట్ అయింది. అయితే ఈరోజు మాకు సేవ ఎక్కడా వేయలేదండి. అమ్మవారి గుడి దగ్గర కానీ ఎక్కడ సేవ వేయలేదు. గురువారం రోజు మాకు సేవ వేశారు. అది ఎక్కడ ఏమి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. ఇలా అయితే ఈవినింగ్ బయటికి వచ్చి చూస్తే 5:36కి ఫుల్ వర్షం వస్తూ ఉంది. ఇంకా ఊరికే ఉండడం ఎందుకనేసి ఆ వర్షంలోనే అలా గోవిందరాజుల స్వామి గుడికి అయితే వెళ్ళి స్వామిని అయితే దర్శనం చేసుకున్నామండి. దర్శనం చాలా బాగా జరిగింది. అసలు ఆ వర్షం నీటిలో తడుస్తూ ఆ కాళ్ళు తడుస్తూ ఉంటే ఎంత చల్లగా ఉన్నాయో, ఎంత హ్యాపీగా అనిపించిందో. స్వామి దర్శనం కూడా చాలా ప్రశాంతంగా అయ్యిందండి. చాలా సంతోషంగా అనిపించింది మనసుకు. కొద్దిగా చిన్నగా వీడియో అయితే తీశాను. నెక్స్ట్ వీడియోలో మా వివరాలన్నీ సేవాటి చెప్తానండి. థ్యాంక్ యూ.